నేను ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నేను ఆవేశంగా ఉంటే నా కార్యకర్త ఇంకా ఆవేశపడతాడని చెప్పి ప్రతి కార్యకర్తకి సహనం పాటించాలని చెప్పాను. ఆ రోజు నుంచి నేను రెచ్చగొట్టాలనుకుంటే, నా కార్యకర్తలు రెచ్చగొట్టాలనుకుంటే ఈ కార్యకర్తలు తిరుగుతారా, ఈ నియోజకవర్గ నాయకులు తిరుగుతారా అని చెప్పి తెలియజేస్తున్నా. నేను నేర్చుకున్నది బివి మోహన్ రెడ్డి గారి దగ్గర, మా నాన్న దగ్గర. మా నాన్న అయితేనేమి, బివి మోహన్ రెడ్డి అయితేనేమి, ఇద్దరు సమానులే. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏ రాజకీయం చేశారో అదే రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆవేశపరంగా నా దగ్గరికి వచ్చినప్పటికీ నేను కార్యకర్త నిన్న సల్లగా చేసి కూర్చోబెట్టి టీ తాపి ప్రశాంతంగా ఇంటికి పంపించా తప్ప, నా కార్యకర్త ఆవేశంతో వచ్చినప్పుడు నేను ఆవేశపడి నేనుండా చూసుకుంటే నా కార్యకర్త ముందు నేను పట్టుకుంటావా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాజకీయం అంటే అది కాదండి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలా, రాజకీయాన్ని వ్యక్తిగతంగా చూడాలనుకుంటే అది పెద్ద పనే కాదు నాకు. కాబట్టి దయచేసి అలాంటి రాజకీయాలు మానుకొని మంత్రాలయం నియోజకవర్గంపై పోటీ పడదాం. నీ చేతనైనంత నువ్వు తీసుకురా, నా చేతనైనంత నేను తీసుకొస్తా. నీ అభివృద్ధి చేయి, నేను అభివృద్ధి చేస్తా. ప్రజలు మెచ్చుకుంటే ఎవరికి మెచ్చుకుంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటారు తప్ప కుట్ర రాజకీయాలు చేయాలంటే మాత్రం ఇక నుంచి సాగమని చెప్పి తెలియజేసుకుంటున్నా.